ఏపీలో సలహాదారులందరినీ తొలగించింది ప్రభుత్వం. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జేఏడీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఈ నెల 4వ తేదీ నుంచే ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఏపీలో సలహాదారులందరినీ తొలగించింది ప్రభుత్వం. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జేఏడీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఈ నెల 4వ తేదీ నుంచే ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో పరిపాలనకు సంబంధించి అధికారుల టీంను తయారు చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ఎవరెవరికి ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వాలనే అంశంపై క్లారిటీతో ఉన్నారు టీడీపీ అధినేత. ప్రమాణ స్వీకారంలోపు సిన్సియర్గా ఉంటున్న ఉన్నతాధికారుల జాబితాను సిద్ధం చేసుకుంటోంది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించే అవకాశం ఉంది. అలాగే సీఎం పేషీలో మరికొందరు అధికారుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతూ ఉంది. పొరపాట్లు చేస్తే సహిస్తానని, అలాగే కుట్రలకు పాల్పడిన అధికారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటున్నారు చంద్రబాబు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో పరిపాలనకు సంబంధించి అధికారుల టీంను తయారు చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ఎవరెవరికి ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వాలనే అంశంపై క్లారిటీతో ఉన్నారు టీడీపీ అధినేత. ప్రమాణ స్వీకారంలోపు సిన్సియర్గా ఉంటున్న ఉన్నతాధికారుల జాబితాను సిద్ధం చేసుకుంటూ ఉంది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించే అవకాశం ఉంది. అలాగే సీఎం పేషీలో మరికొందరు అధికారుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతూ ఉంది. పొరపాట్లు చేస్తే సహిస్తానని, కుట్రలకు పాల్పడిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, పరిపాలనకు సంబంధించి అధికారుల టీంను చంద్రబాబు పక్కా ప్రణాళికతో రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ రఫీ, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో పూర్తి స్థాయిలో తన అడ్మిన్ టీంని, ఉన్నతాధికారులకు సంబంధించిన టీంని పక్కా ప్రణాళికతో రూపొందించుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తామంటే ఎటువంటి ప్రలోభాలకు గురికాని అధికారులు కావచ్చు, గత 5 ఏళ్ల కాలంలో కుట్రలకు పాల్పడి అక్కడ నాటి ప్రభుత్వం అధికారులు చెప్పిన పనులు ఏదైతే ఉన్నాయో వాటిని అడ్డగోలుగా అమలు చేసిన వాళ్ళని మాత్రం నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టే దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ఉదయం కూడా కొంతమంది అధికారులని గేటు వద్ద తిప్పి పంపించేసిన పరిస్థితి కనిపించిన పరిస్థితి కూడా ఉంది రఫీ. ప్రధానంగా చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, కొల్లి రఘురామరెడ్డి, అలాగే వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా తిప్పి పంపించేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ సంజయ్, సిఐడి చీఫ్ ఎన్ సంజయ్, సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా తిప్పి పంపించేయడం ద్వారా ఒక సంకేతాన్ని ఇప్పటికే టీడీపీ అధినేత తాను భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాను, తన పరిపాలన ఏ విధంగా ఉండబోతుందన్న అంశానికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ ఇప్పటికే ఉన్నతాధికారులకు, పరిపాలనా వర్గాలకు, మరొకవైపు రాజకీయ వర్గాలకు, తన కేడర్కు కూడా పంపించినట్లుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా తన పరిపాలనకు సంబంధించిన టీంని పక్కా ప్రణాళికతోనూ పక్కా పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు అంటే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత అంటే 8వ తేదీ, ఆ తర్వాత 9వ తేదీ కూడా మళ్ళీ మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. సో ఈ తర్వాత పూర్తి స్థాయిలో ఒక సిన్సియర్ అధికారులకు సంబంధించిన జాబితాను ముందేసుకుని తన సీఎం పేషీలోకి ఎవరిని తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కసరత్తు చేయడంతో పాటుగా కీలకమైన శాఖలను, అలాగే ముఖ్యమైన శాఖలను ఎవరెవరికి అప్పచెప్పాలన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టమైన ప్రణాళికతో ఇప్పటికే ఒక జాబితాను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఈ కసరత్తు అనేది ఇంకా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే సీఎం పేషీలో సీఎం ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించాల్సిన
ఐఏఎస్ అధికారి విషయంలో కొంత క్లారిటీగా వచ్చారు. ముద్దాడు రవిచంద్ర గతంలో ఫైనాన్స్ శాఖకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఫైనాన్స్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారిగా వ్యవహరించారు. గత 5 ఏళ్ల కాలంలో 1996 బ్యాచ్కి సంబంధించిన ముద్దాడు రవిచంద్రను గత 5 ఏళ్ల కాలంలో ఫోకల్ పోస్టులు వేయలేదు, దూరంగానే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముద్దాడ రవిచంద్రను తన పేషీలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు భావించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇంకొంతమంది సిబ్బంది కావచ్చు, ఇంకొంతమంది పేషీలోకి ఇంకొంతమంది ఐఏఎస్లు తీసుకునే వ్యవహారం ఉంటుంది కాబట్టి, పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎటువంటి మచ్చలేని వాళ్లను సిన్సియర్ అధికారుల జాబితాను తయారు చేస్తున్నారు. దీంతో పాటు కీలకమైన శాఖలు సిఎస్తో సహా కీలకమైన శాఖలను ఎవరెవరికి అప్పగించాలన్న అంశానికి సంబంధించి కూడా కసరత్తు చేపడుతున్న పరిస్థితి టీడీపీలో, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద కనిపిస్తోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎం.